Time and worship as we praise your holy name. You deserve glory and the honor. Long little times and worship as we praise your holy name. We give all the give everything praise. There is no one like you. There is no one అందరూ ఒక ఆడనాడి నెల్లూరులో ప్రారంభించారు కుమార్తె తెలుగులో కన్నడలో చెప్పడం అనేది దేవుని 20వ సంవత్సరం వరకు నేను మామూలుగా ఇలాగనే ఎన్బిసి క్రైస్తవ ఉండేవాడిని ఉండేవాడిని సంఘంలో యూత్ లీడర్గా కూడా ఉన్నాను. సంవత్సరంలో ప్రభునంగి
తర్వాత ప్రభు సేవకై సమర్పించుకుని రైల్వేలో ఉద్యోగం వచ్చినప్పుడు పెట్టి మొదటిగా నెల్లూరు వెళ్ళి దూర ప్రాంతం రావడం కర్ణాటకకి వచ్చారు. నెల్లూరు దూర కర్ణాటకలో కోలార్ జిల్లా బంగారుపేటలోనే సౌత్ ఇండియా మాస్టర్ ట్రైనింగ్ చేశాను. ఇంగ్లీష్ వారం తర్వాత నేర్చుకోవాలని ప్రిన్సిపాల్ అమెరికా థ్యాంక్ యూ అని ఓవర్ ఇక్కడే ఉండు, నేను హెల్ప్ చేస్తున్నాను. తర్వాత మాట్లాడేదానికి, ట్రాన్స్లేషన్ చేసేదానికి అనేక లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. విద్యార్థి తమిళ, హిందీ, తెలుగు, మలయాళం తరగతి జరిగింది కర్ణాటకలో. ఇండియన్ ఎవాంజలిస్ట్ బ్యాంక్ రోడ్లోనే ఉండేది. ద్వారా ట్రైబల్ ఏరియా ఆంధ్ర ఖమ్మం జిల్లా అడవి ప్రాంతాల్లో కోయర్ జాతి వాళ్ళని 96లో వివాహం. ఆంధ్ర మహారాష్ట్ర బార్డర్లో నేతగాని ట్రైబ్స్ మధ్యలో తర్వాత ప్రభుత్వం బట్టి అండమాన్ దీవుల్లో ఫిషర్మ్యాన్ మధ్యలో 7 సంవత్సరాలు పరిచయం పడింది. 7 years పరిచయం. మిడిల్ అండమాన్, నార్త్ అండమాన్లో తెలుగు ఫిషర్మ్యాన్ మధ్యలో పరిచయం. అనేక మంది ప్రభువులు వచ్చారు. దేవుడు అవకాశం తర్వాత అండమాన్ నుంచి కలకత్తా బెంగాలీ బ్రాహ్మణ్ మధ్యలో 2 సంవత్సరాలు. తర్వాత సికింద్రాబాద్ నార్త్ వాళ్ళు 12 సంవత్సరాలు సెంటనరీ బ్యాక్ సంవత్సరం అక్టోబర్ నుంచి నేను ప్రారంభిస్తున్నాను. ప్రార్థనా మందిరం అని విజయవాడ మారనాథ బైబిల్ కాలేజ్ డివినిటీ ప్రభు సేవలో చాలా ముఖ్యాన్ని
దేవుని వాక్యానికి వెళ్తాం. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ 20 to 23. Can you see your మొదటి దినవృత్తాంతం ఫస్ట్ క్రానికల్ 11 2 నుండి 25 వరకు నాకు ఈరోజు మనం ధ్యానించబోయే వ్యక్తి పేరు బెనాయా. బెనాయా అందరూ మరలా దాని గురించి కొన్ని నిమిషాలు పూర్తిగా మనం ధ్యానిస్తాం. బెనాయా అనే మాటకు యెహోవాను కట్టేవాడు, మన దేవుడు మనల్ని కట్టేవాడు. మనల్ని పుట్టినది మొదలుకొని ఒక్కొక్క మెట్టు చదువుల్లో కానీ, కాలేజీలో కానీ, ఇంకా ఉద్యోగాల్లో కానీ, ఇంకా విశ్వాస జీవితంలో కానీ మనల్ని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకొని మనల్ని కడుతూ నడిపిస్తున్నాడు మన దేవుడు. బెనాయా బెన్నీ అని బెనాయా మర్చిపోతే బెన్నీ అన్న గుర్తుపెట్టు, పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వ్యక్తి చాలా ఉన్నతమైన వ్యక్తి. బెనాయా మాటగారి గురించి రాయబడి మరియు అత్తేలు ఊరివాడైన కనుడై వారికి అధిపతి ఆయను.
ఏడుస్తూ ఉంటే అందులో ఒకరు ಬಂದು ಅವ್ರು ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಕಾರಣ ఏంటంటే వాళ్ళ కుమారుడు ಕೊಡ್తున్నారు. ಕಾರಣ ಏನಂದ್ರೆ ನೋಡಿದಾಗ ಅವರು ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ರು ಸರಿಯಾಗಿ ನೋಡ್ತಾ ಇಲ್ಲ. వాళ్ళు చూడటం లేదు, వాళ్ళు తగలేస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇంకా పాపంలో జీవిస్తున్నారు. వారిని బట్టి వీళ్ళు ఏడుస్తున్నారు. ಅವರ ಮಕ್ಕಳು ಅವರನ್ನು ನೋಡ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ, ಅವರು ಸರಿಯಾಗಿ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ, ಅವರು ಹೊಡಿತಾರೆ, ಅವರು ಓಡಿಸ್ತಾರೆ. ಅವರಿಗೋಸ್ಕರ ತಂದೆಯವರು ಬಾಧೆಯನ್ನು ಅನುಭವಿಸುವಾಗಿದ್ದಾರೆ. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ಕೇಳಿದ್ದು ಮಾತು ఎప్పుడైనా నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తావు? నేను ಯಾವಾಗಾದ್ರೂ ನಿನ್ನ ಮಗನಿಗೋಸ್ಕರ ಮಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದೀಯಾ? వాక్యం 19 ఏముంది? ವಾಕ್ಯಗಳು ಏನಿದೆ? కుమారుడు పిల్లల నిమిత్తము ನಿಮ್ಮ ಮಕ್ಕಳಗೋಸ್ಕರ మొదటి జామున లేచి ಆಗದು ಅವನು ಬೆಳಗಿನ ಮೊದಲನೇ ಸಮಯ ನೀರು ಕುಮ್ಮరించినట్టుగా కుమ్మరించి ನಿಮ್ಮ ಹುದ್ದೆಗಳನ್ನು ನೀರಾಗಿ ಸುರಿಸಿ చేతులెత్తి దేవునికి కైగలెత్తి కర్తనికి బిడ్డల రక్షణకు ప్రార్థించాలి. ಅವನ ಮಕ್ಕಳ ರಕ್ಷಣೆಗಾಗಿ చేయకపోవడం ద్వారానే ఈ అతను ಮಾಡದೇ ಇದ್ದ ಕಾರಣದಿಂದ ఈ ಒಂದು ದುಃಖ. వాళ్ళ కుమారుడు కొరకు మనవడు కొరకు ఏడ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే they were not praying. సో ಅವರು ಮಕ್ಕಳ కోసం ఏదో ಮೊಮ್ಮಕ್ಕಳ కోసం ಅಲ್ಲವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಅವರು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಲಿಲ್ಲ. It is your case like this. ನೀವು ಈ ರೀತಿಯ ಸ್ಥಿತಿಯನ್ನು ನಾವಿರುವ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. ಮನವರನ್ನು ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ, ಮಗನಿಗೋಸ್ಕರ, ಮೊಮ್ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರಾಗಿರ್ಬೇಕಾಗಿ ಪಕ್ಷಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನೆ చేయి. ನಮ್ಗೆ ಅವರಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಪಕ್ಕದ ಮನೆಯವರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಸಂಘವನ್ನು ಒಂದೇ వాళ్ళందరూ ಇದ್ದಾರೆ. ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಹ ನಮ್ಮಕ್ಕಳಾಗಿದ್ದಾರೆ. ಮೊಮ್ಮಕ್ಕಳು ಮೊಮ್ಮಕ್ಕಳು ಆಗಿದ್ದಾರೆ. ನಾವು ಅವರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತರಾಗಿರ್ಬೇಕಾಗಿದೆ. ಈ ಬೆನಯ ತಾತ ಪರಾಕ್ರಮಶಾಲಿ ಧನದ ಹೊಂದಿನವರು, ಅದೇ ಗುಣ ಬೆನಯಾಗ. ಈ ಒಂದು ಬೆನಾಯ ತಾತನು ಅವರು ಶೂರನಾಗಿದ್ದಾನೆ, ಅವರು ಒಳ್ಳೆ ಕೃತ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾನೆ, ಅದೇ ಒಂದು ಸ್ವಭಾವ ಬೆನಾಯನಿಗೆ ಬಂದಿದೆ. ಬೆನಯ ತಂದೆ ಪೇರು మనం ಗಮನಿಸಿದೆ. ಬೆನಾಯ ತಂದೆ ಹೆಸರು ನೋಡೋದ್ರಲ್ಲಿ 20ನೇ ವಚನ 20ನೇ ವಚನದಲ್ಲಿ ಇತಡು ಇವನು ಯೆಹೋಯಾದ ಕುಮಾರುడు. ఎవరి పేరు? ఈ తండ్రి పేరు ఏం పేరు? యెహోయాద. చెప్పండి ఒకసారి. ತಂದೆ ಹೆಸರೇನಾಗಿದೆ? ಯೆಹೋಯಾದ. తండ్రి పేరు? ಬೆನಾಯದ. ತಂದೆ ಹೆಸರು ಯೆಹೋಯಾದ.
ఈయన పని ఏంటంటే ఇతర ಕೆಲಸ ಏನಂತ ನೋಡಿದಾಗ ಮಂದಿರములో ಪ್ರಧಾನ ಯಾಜಕನಾಗಿ ಸಭೆಯಲ್ಲಿ ಮಹಾಯಾಜಕನಾಗಿದ್ದರು. ಯಾಜಕನಾಗಿ ಪನಿచేశాడు. ಯಾಜಕನಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ರಾಜುల గ్రంథము ಮೊದಲನೇ ಅರಸರ ಪುಸ್ತಕ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯము ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 8వ ವಚನ. ಮೊದಲನೇ ಅರಸರ ಗ್ರಂಥ ಮೊದಲನೇ ರಾಜುల గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం. మొదలనే అరసర గ్రంథ యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయా యెహోయాదా యాజకుడైన అక్కడ ಆ ವೃತ್ತಿలో ఉంటున్నారు. ಆ తర్వాత ಯಾಜಕನ ಒಂದು ವೃತ್ತಿಯಲ್ಲಿದ್ದಂತವನಾಗಿದ್ದಾನೆ. ತಾತ ಪರಾಕ್ರಮಶಾಲಿ, ತಾತ ಶೂರನಾಗಿದ್ದಾನೆ. ತಂದೆ ಯಾಜಕರು, ತಂದೆ ಯಾಜಕನಾಗಿದ್ದಾನೆ. ಫಿಸಿಕಲ್ ಲೀಡರ್ ತಾತ, ಆತನ ಒಂದು ಶರೀರ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಒಂದು ನಾಯಕನಾಗಿದ್ದಾನೆ. ತಂದೆ ಸ್ಪಿರಿಚುವಲ್ ಲೀಡರ್, ಇಲ್ಲಿ ತಂದೆ ಆತ್ಮೀಯ ಸಂಬಂಧಪಟ್ಟ ನಾಯಕನಾಗಿದ್ದಾನೆ. రెండు ಗುಣಾలు ಇರ್ತವೆ ಬೆನಾಯದಲ್ಲಿ. ಈ ಒಂದು ಎರಡು ಲಕ್ಷಣಗಳನ್ನು ಬೆನಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಸ್ತೋತ್ರ, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ ತಾತలో ఉండే గుణాలు, ನಿಮ್ಮ ತಾತನಿದ್ದಂತ ಲಕ್ಷಣಗಳು, ತಂದೆలో ఉండే ಗುಣಾలు, ನಿಮ್ಮ ತಂದೆಯಲ್ಲಿದ್ದಂತ ಲಕ್ಷಣಗಳು ದೇವ ನಿಮಗೆ ಬಂದಿದೆಯಾ ಇಲ್ವಾ? ಯವನವರ ಮಕ್ಕಳಾಗಿ ಪರೀಕ್ಷೆ చేసుకున్నారు. ನಿಮ್ಮನ್ನು ನೀವು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ಕೋಬೇಕು. ದಿನಾಲು ಯವನಸ್ಥರು వాళ్ళ ಇಷ್ಟ ಪ್ರಕಾರ ನಾವು ಜೀವಿಸ್ತಾರೆ. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಯೌವನ ಮಕ್ಕಳು ಅವರ ಇಷ್ಟ ಬಂದಂತೆ ಅವರ ಜೀವನ ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ. ಕಾಲೇಜಿಗೆ ಹೋಗ್ತಾರೆ, ಬ್ಯಾಗ್ ಧರಿಸ್ಕೊಂತಾರೆ, ಬುಕ್ಸ್ ಸೇರಿಸ್ಕೊಂತಾರೆ, ಬಯట ಪಡ್ತಾರೆ. ಶಾಲೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಬ್ಯಾಗ್ ಹಾಕೋತಾರೆ, ಬುಕ್ಸ್ ಹಾಕೋತಾರೆ, ಮನೆ ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ 3 ಗಂಟೆಗೆ ಪ್ರಸ್ಥಾನ ನಡೆಯುತ್ತೆ. 3 ಗಂಟೆಗೆ ಪ್ರಸ್ಥಾನ. ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಬರ್ತಾರೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಸರಿಯಾಗಿ 3 ಗಂಟೆಗೆ ಇಂತ ಬರೀತಾರೆ. 7 ಗಂಟೆಗೆ ಪ್ರಸ್ಥಾನ. ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಬರ್ತಾರೆ? 6 ಗಂಟೆಗೆ ಬರ್ತಾರೆ. ಏನೋ ನಡೆಯುತ್ತೆ, ಏನಂತ ಕೇಳಿದ್ರೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕ್ಲಾಸ್ ಏನೋ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಫ್ರೆಂಡ್ಸ್ ಆಗಲಿ, ಫ್ರೆಂಡ್ಸ್ ಗೆ ಅಲ್ಲಿ ಮಂచి ಫ್ರೆಂಡ್ಸ್ అయితే ಓಕೆ, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ಒಳ್ಳೆ ಸ್ನೇಹಿತರಾಗಿದ್ರೆ ತೊಂದರೆ ಇಲ್ಲ. ಸ್ನೇಹಿತರು ಚೆಡ್ಡವಾಳೈತೆ ಆದ್ರೆ ನಾವು ಯವನಸ್ಥರು ಕೂಡ ಅದೇನು ಹಾಕಿ ಸ್ನೇಹಿತರು ಕೆಟ್ಟವರಾಗಿದ್ರೆ ಆ ಯವನ ಮಕ್ಕಳು ಸಹ ಅದೇ ಒಂದು ಮಾರ್ಗವನ್ನು ಸ್ನೇಹಿತರು ಹುಷಾರಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಸ್ನೇಹಿತರ ಪರವಾಗಿ ಯವನಸ್ಥರು ಈ ಮಾರ್ಗಂలో ఉంటున్నారు. ಯವನ ಮಕ್ಕಳು ಯಾವ ಒಂದು ದಾರಿಯಲ್ಲಿದ್ದಾರೆ. ಈ ಬೆನಾಯ, ಈ ಒಂದು ಬೆನಾಯ ತಾತಲಾದ ಪರಾಕ್ರಮವಂತರು, ತಾತನಂತೆ ಶೂರನಾಗಿದ್ದಾನೆ. ಅನಂತ ಮುಂದಿನವಾడు, ಘನತೆಯಾದಂತಹ ಸಂಬಂಧ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. ತಂದೆಲಾದ ತಂದೆಯಂತೆ ತಪ್ಪకుండా ಯಾಜಕತ್ವలో ఉండి ఉంటాడని నేను నమ్ముతున్నాను. తప్పదే ఆ ಒಂದು యాజకನ పదవిಯಲ್ಲಿ ఇచ్చిర్తారని ನಾವು నమ్ముతా ఇದ್ದೇವೆ. ఏ కుటుంబంలో జన్మించిన ప్రతి వాడు చిన్నతనం నుంచి వాళ్ళ తండ్రి మార్గంలో ಯಾಜಕತ್ವವನ್ನು ಮುಂದಕ್ಕೆ ಸಾಗಾలి. ದೇವಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ಆ ಒಂದು ಹುಟ್ಟಿದಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅವರ ಚಿಕ್ಕಂದರೇ ಅವರ ತಂದೆಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಯಾಜಕತ್ವವನ್ನು ಮಾಡುವರಾಗಿರ್ಬೇಕು. ಮಂದಿರಂలో పరిచయం చేసే ఉంటారు. ಅವರು ತಪ್ಪದೇ ಸಭೆಯಲ್ಲಿ ತನ್ನ ಒಂದು ಸೇವೆಯನ್ನು ಒದಗಿಸಿರ್ತಾರೆ. ಆ ದಿನలలో ಮಂದಿರಂలో ಲೇವಿಯರಿಗೆ 2 రకాల పనులు ఉంటాయి. మందిరం ఆ ದಿನಗಳಲ್ಲಿ ಸಭೆಗಳಲ್ಲಿ ಲೇವಿಯರಿಗೆ 2-3 ಅಂತ ಕೆಲಸಗಳು ಇರ್ತಿವೆ. ಯಾಜಕರುగా కొంతమంది ఉండేవాళ్ళు, యాజಕರಾಗಿ ಕೆಲವರು ಇರ್ತಿದ್ರು. ಮಂದಿರಾన్ని ಶುಭ್రం చేసి పరిచయం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ಲೇವಿಯರೇ. ಆ ಒಂದು ಸಭೆಯನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿ ಪರಿಚಯ ಮಾಡುವಂತರು ಅವರು ಸಹ ಲೇವಿಯರಾಗಿದ್ದರು. ಮಂದಿರಾన్ని కాపాడడానికి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ಲೇವಿ. ఆ ಒಂದು ಸಭೆಯನ್ನು కాయుವುದಕ್ಕೆ సైనికులు సహా ಲೇವಿಯರಾಗಿರ್ತಾರೆ. కాబట్టి ಲೇವಿಯರು సైనికులు ఉన్నారు, పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, యాజకులు కూడా ఉన్నారు. ಆದ್ದರಿಂದ ಲೇವಿಯರಲ್ಲಿ ಸೈನಿಕರು ಇದ್ದಾರೆ, ಪರಿಚಯ ಮಾಡುವವರು ಇದ್ದಾರೆ. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಯಾಜಕತ್ವವನ್ನು ಮಾಡುವವರು ಸಹ ಇದ್ದರು. మరి ಬೆನಾಯ ಈ ಪನಿ ಏನುಂటున్నాడు? ಯಾಜಕರು, ಸೈನಿಕರು. ಬೆನಾಯ ಈ ಒಂದು ಕೆಲಸ ಆರಿಸಿಕೊಂಡಿರಬಹುದು ಒಬ್ಬ ಸೈನಿಕನಾಗಿ. ಬೆನಾಯ నిజంగా దేవుడు ఆయన పడుతూ ఉన్నాడు. చిన్నతనం నుంచి ఏ కుటుంబంలో వాళ్ళ తాతలాగా వాళ్ళ తండ్రిలాగా అన్ని ವಿಷಯಗಳು ಎತ್ತಿస్తున్నాడు. ಅವನು ಸಭೆಯಲ್ಲಿ ಬೆನಾಯನು ಕಟ್ಟುವಂತ ನಿರ್ಮಿಸಲಾಗಿದ್ದಾನೆ. ಅವರ ತಾತರಂತೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅವರ ತಂದೆಯಂತೆ ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಅವರನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಕರ್ತನು. 3 ಮುಖ್ಯమైన విషయాలు, 3 ಪ್ರಾಮುಖ್ಯವಾದ ವಿಷಯಗಳು ಬೆನಾಯ ಗುరించి ಈ ಲೇಖನ ಭಾಗంలో రాయబడింది. ಈ ಒಂದು ಬೆನಾಯ ಕುರಿತಾಗಿ ಈ ಒಂದು ಸತ್ಯವಾದ ಪಟ್ಟಿಯಲ್ಲಿ ಬರೆದಿದೆ. చాలా ವಿಷಯಗಳು ఉన్నాయి కానీ ಅದಕ್ಕೆ ಅವಶ್ಯಕ లేదు. ತುಂಬಾ ವಿಷಯಗಳಿದ್ದಾವೆ, ಆದ್ರೆ ಅವೆಲ್ಲ ನಮಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ. ಕೇವಲ 3 ಮುಖ್ಯమైన ವಿಷಯ, ಕೇವಲ 3 ಪ್ರಧಾನ ಅಂಶಗಳನ್ನು ಮಾತ್ರ. ಮೊದಲನೇದಾಗಿ ఆయన ఏం చేశాడంటే, అతను ಏನು ಮಾಡಿದ್ದಾನಂದ್ರೆ మోయాబీయుల సంబంధులకు 2 శూరులను హతం చేశాను. 22వ వచనం, 20వ వచనంలోనే మధ్యలో ఉంది. 20వ వచనంలో ಬೆನಾಯನು ಇವನು ಅನೇಕ ಶೂರಗಳನ್ನು ದುಷ್ಟಾಂತ ಒಂದು ಸಾರಿ ಮೋವಾಬನಾದ ಅರಿಯೇಲನ 2 ಮಕ್ಕಳನ್ನು ಕೊಂದನು. ಅರಿಯೇಲು అని మోయాబీయులు
చెప్పినట్టుగా మనం చూస్తాం. ಅಲಿಮೆಲೆಕು ಎಂಬ ಮೋಯಾಬು ಮಕ್ಕಳನ್ನು ಇಬ್ಬರು ಮಕ್ಕಳನ್ನು ಹೊಂದಿದ್ದಾನೆ. ఇది నెంబర్ 1. ಇದು ಮೊದಲನೇ ಅಂಶ. రెండవది ಎರಡನೇದಾಗಿ ನಮಗಿದ್ದಾಗ దాగి ఉన్న సింహాన్ని చంపాడు. ಅವನು ಬಚ್ಚಿಟ್ಕೊಂಡಿದ್ದ ಒಂದು ಸಿಂಹವನ್ನು ಸಹ ಕೊಂದಿದ್ದಾನೆ. మూడవది ಮೂರನೇದಾಗಿ ఐగుప్తీయుడిని చంపాడు. ಐಗುಪ್ತಿನನ್ನು ಸಹ ಕೊಂದಿದ್ದಾನೆ. ఐగుప్తుడు అంటే మామూలు వాడు కాదు. ಐಗುಪ್ತಿನೆಂಬುದಾಗಿ ಅವನು ಸಾಧಾರಣ అడుగులు ఎత్తుండేవాడు. ಅವನು 7 ಎತ್ತರ ಆಗಿದ್ದವನಾಗಿದ್ದನು. ಅವನು ಈಟಿಯನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. ఏం చేయడం కారణం ఆగిపోయినాయి. ಈ ಒಂದು ಬೆನಾಣಿಕೆ ಕೈಯಲ್ಲಿ ಬರೀ ಕೋಲು ಮಾತ್ರ ಇದೆ. మొట్టమొదటిగా ಮೊದಲನೇದಾಗಿ మోయాబీయుడిని చంపినట్టుగా మనం చూస్తాం. ಮೋಯಾಬರನ್ನು ಕೊಂದ ಹಾಗೆ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మోయాబీయుడు ఎవరి సంతానం? ಮೋಯಾಬಿಯರು ಯಾರ ಒಂದು ಸಂತಾನ? అక్రమ సంతానం. ಅದು శారీరకంగా పుట్టినవారు. ಅವರು ಶಾರೀರಿಕ ಕ್ರಮವಿಲ್ಲದಂತ ಸಂತಾನ. తెలుసు, దాని గురించి చెప్పడం అవసరం లేదు. ನಮಗೆ ಗೊತ್ತಿದೆ, ಪೂರ್ತಿಯಾಗಿ ಹೇಳೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. కాబట్టి వీళ్ళు శరీర సంబంధులు. ಅದರಿಂದ ಇವರು ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿದ್ದಾರೆ. మీకు ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం చేస్తాను. ನಿಮ್ಮೊಂದು ಘಟನೆಯನ್ನು ನಾನು ನೆನಪು ಮಾಡ್ತೀನಿ. బాలాక్ రాజు ಬಲಾಕ್ ಅರಸನು బిలాము ప్రవక్తకు ಬಿಲಾಮ ಒಂದು ಪ್ರವಾದಿಗೆ ఇశ్రాయేలుని శపించమాట. ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಶಪಿಸುವುದು ಹೇಳುತ್ತಾನೆ. నీకు ఒక ఇల్లంతా ధనం ఇస్తాను. ನಿನಗೆ ಒಂದು ಮನೆಯಷ್ಟು ಹಣವನ್ನು ಕೊಡ್ತೇನೆ. ఆ బిలాము ప్రవక్త దాని కోసం ప్రయత్నం చేస్తాడు. ಆ ಒಂದು ಬಿಲಾಮ ಪ್ರವಾದಿ ಆ ಒಂದು ಹಣದ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾನೆ. కానీ దేవుడు గాడిద ద్వారా ఆయన చేస్తాడు. ಆದ್ರೆ ಕತ್ತೆ ಮುಖಾಂತರ ಅವನು ಎಚ್ಚರ ಮಾಡುವಂತನಾಗಿ డబ్బు కాదు ముఖ్యము, ನಿನಗೆ ಹಣ ಪ್ರಧಾನ ಅಲ್ಲ, ఆ మాట. ನನ್ನ ಒಂದು ಮಾತು ನಿನಗೆ ಪ್ರಧಾನ. అయితే మోయాబీయుడు దేనికి సాదృశ్యం అంటే ಅವನು ಮೋವಾಬರು ಯಾವುದಕ್ಕೆ ಗುರುತಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ రెండు విషయాలు. ಎರಡು ವಿಷಯಗಳು. ఒకటి వ్యభిచారము, ಒಂದು ವ್ಯಭಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿದ್ದಾರೆ. రెండవది ಎರಡನೇದು ఆరాధన. ಎರಡನೇದು ವಿಗ್ರಹಾರಾಧನೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి ఈ బిలాము వాళ్ళని శపించలేక దేవుడు వద్దని చెప్పి ఆ డబ్బులు ఆశించి ఇవన్నీ కథల్లో ఏం చేస్తారంటే బాలాక్ రాజు ఐడియా ఇస్తారు. ಅವೆಲ್ಲ ಮಾಡಕ್ಕೆ ಹೇಳಿದೆ ಬಾಲಾಕ ಅರಸನಿಗೆ ಒಂದು ಸಲಹೆ ಕೊಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. దేవుడి బిడ్డలు శపించడానికి ఎవరికి అధికారం లేదు. ದೇವರನ್ನು ಶಪಿಸಲಿಕ್ಕೆ ಯಾರು ಸಹ ಅಧಿಕಾರವಿಲ್ಲ. కాబట్టి వాళ్ళకి ನೀವು ఈ విగ్రహారాధన, ఈ వ్యభిచారం ఇంట్రొడ్యూస్ చేస్తే చాలు. ಅದಕ್ಕೆ ಬದಲಾಗಿ ನೀನೇನ್ ಮಾಡ್ತೀಯ ಅಂದ್ರೆ ನೀನು ಅವರಿಗೆ ಈ ಒಂದು ವ್ಯಭಿಚಾರ ಕೃತ್ಯಗಳನ್ನು ಅಥವಾ ಮತ್ತು ಈ ಒಂದು ವಿಗ್ರಹಾರಾಧನೆಯನ್ನು ಅವರಿಗೆ ಪರಿಚಯ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. అది ఎలా పరిచయం చేయాలి? ಅದು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪರಿಚಯ ಮಾಡಬೇಕು? మీ కుమార్తెలను వాళ్ళకి ఇస్తే వివాహం చేసుకోవడానికి వాళ్ళే వీళ్ళని మార్చేస్తారు. ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಅವರಿಗೆ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳಕ್ ಕೊಟ್ರೆ ಅವರೇ ಇವರನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ. ఈ విషయంలో సంఖ్యాకాండము 25వ అధ్యాయం ಅರಣ್ಯಕಾಂಡದಲ್ಲಿ 25ನೇ ಅಧ್ಯಾಯ 1, 2, 3 వచనాలు మనం చూస్తాం. సంఖ్యాకాండము ಅರಣ್ಯಕಾಂಡ 25వ అధ్యాయం 25ನೇ ಅಧ್ಯಾಯ 1, 2, 3 వచనాలు చూడండి దయచేసి. ಮೊದಲ ಎರಡು ಅರಣ್ಯಕಾಂಡ 25ನೇ ಅಧ್ಯಾಯ. తీసిన వారు చదవండి. సంఖ్యాకాండం 25. మోయాబు రాజుతో మోయాబు రాజుతో వ్యభిచారం చేయసాగి ఆ స్త్రీలు తమ దేవతల పరులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి ఏం చేశారంట? వ్యభిచారంలో కూడా ಆ ಸ್ತ್ರೀಯರು ತಮ್ಮ ದೇವತೆಗಳಿಗೆ వ్యభిచారంతో కూడా విగ్రహారాధన ఇంట్రడ్యూస్ చేశారు ఈ స్త్రీలు. ಈ ಸ್ತ್ರೀಯರು ಅವರು ವ್ಯಭಿಚಾರದೊಟ್ಟಿಗೆ ಒಂದು ಜಾರದೊಟ್ಟಿಗೆ ವಿಗ್ರಹಾರಾಧನೆ ಸಹ ಅವರು ಪರಿಚಯ ಮಾಡಿದ್ದಾರೆ. ఈ రెండు విషయాలను బెనాయా చెప్పాడు. ಈ ಒಂದು ಎರಡು ವಿಷಯಗಳನ್ನು ಬೆನಾಯ ಹೊಂದಿದ್ದಾನೆ. ఒకటి వ్యభిచారము, ಒಂದು ವ್ಯಭಿಚಾರವನ್ನು, రెండవది ಎರಡನೇದು విగ్రహారాధన. ఇదే ఎక్కువగా మన జీవితాలను పాడు చేసి ಇದು ತುಂಬಾ ಅಧಿಕವಾಗಿ ನಮ್ಮೊಂದು ಜೀವನಗಳನ್ನು ಕೆಡಿಸುವಂತದಾಗಿದೆ. రెండింటినీ బెనాయా సంహరించినట్టుగా మనం చూస్తున్నాం. ಈ ಒಂದು ಎರಡು ವಿಷಯಗಳನ್ನು ಈ ಒಂದು ಬೆನಾಯನ ಕೊಂದಾಗೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. స్పిరిచువల్ మీనింగ్, ఆత్మీయ అర్థం. ಇದು ಆತ್ಮೀಯ ಅರ್ಥ ಇದು ಆಗಿದೆ. ఒకవేళ ఆయన పర్సనల్ గా వ్యక్తిగతంగా అయితే చంపాడో ఏమో తెలియదు, కానీ మనకి ಆತನು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಅವರಿಬ್ಬರು ಕೊಂದಿದ್ದಾನೋ మనం చేయాల్సిన ఆలోచన ఏంటంటే ಆದ್ರೆ ನಾವು ಮಾಡಬೇಕಾಗಿದ್ದ ಯೋಚನೆ ಏನಂದ್ರೆ విగ్రహారాధన ವಿಗ್ರಹಾರಾಧನೆ ಎನ್ನುವುದು
ವ್ಯಭಿಚಾರವನ್ನು ಈ రెండింటినీ చంపాలి. ಇದು ಈ ಒಂದು ಎರಡು ವಿಚಾರಗಳನ್ನು ಬರಬೇಕಾಗಿದೆ. ಈ ಒಂದು ಬೆನಾಯನು ಪ್ರಥಮವಾಗಿ ಮಾಡಿದಂತ ಕೆಲಸ ಇದು ಆಗಿದೆ. కాబట్టి పౌలు భక్తుడు ఏమంటాడంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ಕೊಲಸ್ಸದವರಿಗೆ 3ನೇ 5ನೇ ವಚನದಲ್ಲಿ ಪೌಲ ಭಕ್ತರು ಏನ್ ಹೇಳ್ತಾರಂದ್ರೆ కొలస్సీ 3:5 ಕೊಲಸ್ಸಿ 3:5 జాగ్రత్తలు అపవిత్రత కామాత్మక దురాశలను విగ్రహారాధన ధనాపేక్షకు దూరంగా ఉన్నట్టు చదవండి దయచేసి. ಆದ್ದರಿಂದ ನಿಮ್ಮಲ್ಲಿರುವ ಭೂ ಸಂಬಂಧವಾದ ಭಾವಗಳನ್ನು ಸಾಯಿಸಿರಿ. ಜಾರತ್ತ, ಬಂಡುತನ, ಕಾಮಾಭಿಲಾಷೆ, ದುರಾಶೆ, ವಿಗ್ರಹಾರಾಧನೆಗೆ ಸಮಾನವಾಗಿರುವ ಲೋಭ ಇವುಗಳನ್ನು ವಿಸರ್ಜಿಸಿ ಬಿಡಿರಿ. కాబట్టి పౌలు భక్తుడు చెప్పిన రీతిగా ಪೌಲನು ಹೇಳಿದಂತ ಈ ಒಂದು ರೀತಿಯಾಗಿ ಬೆನಾಯನು ಸಹ వ్యభిచారము విగ్రహారాధన రెండింటినీ చంపేస్తారు. ವ್ಯಭಿಚಾರವನ್ನು ಮತ್ತು ವಿಗ್ರಹಾರಾಧನೆಯನ್ನು ಈ ಒಂದು ಎರಡು ವಿಚಾರಗಳನ್ನು ಕೊಂದಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ ಸಮಯದಲ್ಲಿ ఈ జీవితంలో ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ఈ రెండు ఏదన్నా ఉన్నాయా? ಇದ್ದಾವ ఏదైనా ఒకటి ఉన్నట్టయితే ಇದ್ದಲ್ಲಿ వాక్యం ద్వారా ప్రభువును నేను నన్ను హెచ్చరిస్తున్నాను. ಇವತ್ತು ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ಕರ್ತನನ್ನು ಹೆಚ್ಚಳ ಮಾಡುವಂತಾಗಿದ್ದಾನೆ. చంపేయండి. ಅದರ ಕೊಂದಾಗಬೇಕಾಗಿದೆ. ವಿಗ್ರಹಾರಾಧನೆ ವ್ಯಭಿಚಾರವು అనుకుంటా విగ్రహారాధన అంటే బొమ్మను తెచ్చుకోవచ్చు పూజ చేసుకోవడం అనుకుంటా. ನಾವು ಅನ್ಕೋತಾ ಇರ್ತೇವೆ ವಿಗ್ರಹದಿಂದಲೇ ಯಾವ್ದೊಂದು ಗೊಂಬೆ ಇರುತ್ತೋ ಪೂಜೆ ಮಾಡೋದಂತ ನಾವು నిజమైన విగ్రహారాధన విశ్వాసం దేవుడు చేసేది ఏంటంటే ವಿಶ್ವಾಸಿ ಅಂತವರು ನಿಜವಾದ ವಿಗ್ರಹನ ಮಾಡೋದಂತ ಏನಂತ ನೋಡಿದ್ರೆ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో అదే విగ్రహారాధన. ದೇವರಿಗಿಂತಲೂ ಅಧಿಕವಾಗಿ ಯಾವುದನ್ನು ಮಾಡ್ತೀಯೋ ಅದೇ ವಿಗ್ರಹಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದಾಗಿದೆ. ఒక యవనస్తుడు ధనవంతుడైన వాడు యేసు ప్రభువుని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. ಒಬ್ಬ ಯಮನಸ್ಥನು ಅವನು ಅನಂತನಾಗಿದ್ರು ಕರ್ತನ ಬಳಿ ಬಂದು ಕೇಳಿದ್ದಾರೆ, ನಾನು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಏನು ಮಾಡ್ಬೇಕಿತ್ತು? ఆయన చాలా ధనం ఉంది, ಅವನ ಬಳಿ ತುಂಬಾ ಹಣ ಇದೆ. ఆ ధనం మీదనే ఆయన ఆధారపడినాడు. ಆ ಹಣದ ಮೇಲೆ ಅವನ ಗುರಿ ಏನಾಗಿದೆ? దేవుని నిండా ధనం. ಅವನ ಎಲ್ಲಾ ಹೃದಯದಲ್ಲಿ ಹಣವೇ ಇತ್ತು. అప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ₹1,00,000 మనకి ఎవరికి ఇచ్చారనుకోండి, బీరువాలో పెట్టి తాళనేసి పడుకున్నాం, రాత్రికి మనకు నిద్ర వస్తుందా? 1,00,000 ನಮ್ಗೆ ಯಾರಾದ್ರೂ ಕೊಟ್ರೆ ಅದು ಅವನು ಬೆಳಿಗ್ಗೆ ಇದ್ದು ಬೀಗ ಹಾಕಿದೆ ಮೇಲೆ ರಾತ್ರಿ ನಮಗೆ 12 గంటలకు 2 గంటలకు 3 గంటలకు లేచి తాళం తీసి ₹1,00,000 ఉన్నాయి ఎవరు చూసుకుంటారు. 12 ಗಂಟೆಗೆ 1 ಗಂಟೆಗೆ 2 ಗಂಟೆಗೆ ಎದ್ದು ನಾವು ಆ ಹಣ ಇದೆ ಇಲ್ಲ ఏమంతా ఏముంటుంది? ನಮ್ಮ ಹೃದಯವೆಲ್ಲ ಸಹ ಏನಿರುತ್ತೆ ಅದು ಹಣ. యేసు ప్రభువుని పక్కన పెట్టి వాక్యాన్ని పక్కన పెట్టి దాన్ని లేకపోతే పాటు చీర ఏదైనా ఉంది, ఇంకేదైనా ನಾವು ಕರ್ತನನ್ನ ಬದಲಿಗಿಟ್ಟು ವಾಕ್ಯವನ್ನು ಬದಲಿಗಿಟ್ಟು ನಮ್ಮ ಒಂದು ಗುರಿ ನಮ್ಮ ಹೃದಯ ಅದರ ಮೇಲೆ ಇರುತ್ತೆ. ఈ యవనస్తుడు కూడా పరలోక రాజ్యం కావాలని యేసయ్య దగ్గరికి వచ్చాడు. ಈ ಯವನಸ್ಥನು ಅದೇ ಹಣವಂತನು ಪರಲೋಕ ರಾಜ್ಯ ಬೇಕೆಂದು ಕರ್ತನ ಬಳಿ ಬಂದ. యేసయ్య ఏం చెప్పాడు? ಕರ್ತನ ಏನ್ ಹೇಳಿದ್ದಾನೆ? ఉన్న ధనాన్ని పేదలకు ఇచ్చేసి ಎಲ್ಲಿಗಿದ್ದಂತ ಹಣವನ್ನು ಬಡವರಿಗೆ ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸು. ఆయన హృదయంలో ఏముంది? ಆತನ ಹೃದಯದಲ್ಲಿ ಏನಿದೆ? ಹಣವೇ ಇದೆ. చిన్న మొక్కలు చిన్న ముసుకొని ಅವನು ತನ್ನ ದುಃಖವನ್ನು ಚಿಕ್ಕದಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಅವನು ಹೊರಟು ಹೋಗಿದ್ದಾನೆ. వదినైనా నాకు ధనం సార్, ಏನು ಬೇಡ ತಂದೆ, ನನಗೆ ಹಣವೇ ಸಾಕು. హృదయంలో విగ్రహారాధన ఏది? ಆತನ ಹೃದಯದಲ್ಲಿ ಇದ್ದಂತ ವಿಗ್ರಹ ಏನಾಗಿದೆ? ధనమే. చాలా సార్లు ఆరాధన కూడా మర్చిపోతాం. ಕೆಲವೊಂದು ಬಾರಿ ನಾವು ಆರಾಧನೆ ಸಹ ಬಿಟ್ಟಿರ್ತೇವೆ. ఓవర్ డ్యూటీ చేస్తాం. ನಾವು ಹೋಗಿ ಮಾಡ್ತೇವೆ. ఏమైనా దేవుడు మనకి ఇచ్చింది పరిస్థితి ఆరాధించడం వారానికి ఒక రోజు, ಪ್ರಿಯವಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಈ ಒಂದು ಪರಿಶುದ್ಧ ದಿನ, ವಾರಕ್ಕೆ ಒಂದು ದಿನ 2 గంటలు దేవుని సన్నిధానంలో ఉంటాం. 1 ತಾಸು ಅಥವಾ 2 ತಾಸು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ సహవాసంలో వాక్యంలో పాల్గొనే వాక్యం మనకి ఇస్తాడు. ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವ ಮತ್ತೆ ಸಹವಾಸದಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವ ವರ್ತಮಾನದಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವ అది పోగొట్టుకుని ఎక్కడికో పోతే ఆశీర్వాదం ಅದನ್ನು ಕಳೆದುಕೊಂಡು ನಾವು ಎಲ್ಲ ಹೋಗಿದ್ರೆ ನಮಗೆ ಬರುವಂತ ఈ హృదయంలో యేసు ప్రభు కంటే వాక్యం కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తారు విగ్రహాలు. ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಕರ್ತನಿಗಿಂತಲೂ ಮತ್ತು ವಾಕ್ಯಕ್ಕಿಂತಲೂ ಅಧಿಕವಾಗಿ ನೀನು ಯಾವುದನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀಯೋ ಅದು ವಿಗ್ರಹಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದಾಗಿದೆ. ಚಿಲ್ಡ್ರನ್, ಜಾಬ್, ಎನಿಥಿಂಗ್. ಅದು ಹಣ ಆಗಿರ್ಬೋದು ಅಥವಾ ಕೆಲಸ ಆಗಿರ್ಬೋದು ಅಥವಾ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಆಗಿರ್ಬೋದು. నీ హృదయంలో ఉండాల్సింది యేసయ్య ವಾಕ್ಯ ಮಾತ್ರವೇ. ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿರೋದು ಕರ್ತನು ಅಥವಾ ದೇವರ ವಾಕ್ಯ ಮಾತ್ರ ಇರಬೇಕಾಗಿದೆ. ఆయన వెంబడిస్తే ఆయన అన్ని నీకు ఇస్తాడు. ಆತನ ಹಿಂಬಾಲಿಸಿದಲ್ಲಿ ಆತನ ಎಲ್ಲವನ್ನ ನಿಮಗೆ ಕೊಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. ವಿಚಾರ అలాంటిది. ಈ ವಿಚಾರವು ಸಹ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ. ఆ దినాల్లో ಆ ದಿನಗಳಲ್ಲಿ ఇశ్రాయేలీయులు ಇಸ್ರಾಯೇಲರು ఏ చెట్టు కనబడితే ఆ చెట్టు
ಪೂಜೆ చేస్తారు. ಸೊ ಯಾವ ಒಂದು ಮರಕ್ಕೆ ಸಹ ನಿಂತ್ರೆ ಆ ಒಂದು ಮರಕ್ಕೆ ಅವರು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. అదే వ్యభిచారం. ಅದು ಸಹ ವ್ಯಭಿಚಾರ. నిజమైన దేవుని విడిచిపెట్టి సో నిజವಾದ ಕರ್ತನ ಬಿಟ್ಟು సృష్టిలో ఉండే వాటిని ఆరాధిస్తే అది విగ్రహాలు. ಸೊ ಈ ಒಂದು ಸೃಷ್ಟಿಯಲ್ಲಿದ್ದಂತ ಅವುಗಳನ್ನು ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ಅದು ವಿಗ್ರಹವಾಗಿದೆ. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ನಿಮ್ಗೊಂದು ಉದಾಹರಣೆ ಹೇಳ್ಬೇಕಂತಂದ್ರೆ అప్పుడప్పుడు మనం వీధుల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. ಅವಾಗ ನಾವು ಬೀದಿಗಳಲ್ಲಿ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ತಿರುಗ್ತಾ ಇರ್ತೇವೆ. ఒక వేప చెట్టుకి ఒక లంగా లేకపోతే చీర కట్టి దానికి ఏదేదో చేస్తారు. ಒಂದು ಬೇವಿನ ಮರಕ್ಕೆ ಅವರು ಒಂದು ಸೀರೆಯನ್ನು ಕಟ್ಟು ಅದು ಏನೇನೋ ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ఏం చేస్తున్నారు వాళ్ళు? ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ಅವರು వ్యభిచారం. ವ್ಯಭಿಚಾರವನ್ನು నిజమైన దేవుని విడిచిపెట్టి ನಿಜವಾದಂತ ಕರ್ತನನ್ನು ಬಿಟ್ಟುಬಿಟ್ಟು ఆ సృష్టిని ఆరాధిస్తున్నారు. ಅವರು ಸೃಷ್ಟಿಯನ್ನು ಆರಾಧನೆ ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ. అది కూడా వ్యభిచారం కాబట్టి ಇದು ಸಹ ಒಂದು ವ್ಯಭಿಚಾರ ಸಂಬಂಧ. కాబట్టి అది నేను ప్రాముఖ్యత ದೇವರ ದೃಷ್ಟಿలో ఉంటున్నాడు. ಸೊ ನೀನು ಮೊದಲನೇದಾಗಿ ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡೋರಾಗಿರ್ಬೇಕು. ఇది మొట్టమొదటిగా వినాయక ಇದು ಮೊದಲನೇದಾಗಿ ಈ ಒಂದು ಬೆನಾಯನ ಮಾಡಿದ ಕೆಲಸ ಇದಾಗಿ చేశాడు. 2 పనులు చేశాడు. ಏನು ಮಾಡಿದ್ದಾರೆ? 2 ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. నెంబర్ 1 ఏం చేశాడు? ಮೊದಲನೇದಾಗಿ ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ? విగ్రహారాధన వ్యభిచారం ఈ రెండు కూడా ಈ ಒಂದು ವಿಗ್ರಹಗಳನ್ನು ಮತ್ತು ವ್ಯಭಿಚಾರವನ್ನು 2 ವಿಷಯಗಳನ್ನು 2 ವಿಚಾರಗಳನ್ನು ಹೊಂದಿದ್ದಾನೆ. రెండవది మనం గమనిస్తాం. ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡುವ చూడండి 20వ వచనంలోనే ఈ మాటను మనం చూస్తాం. 20వ వచనంలో ఈ మాటలను ನೋಡಿ. ఇక్కడ మోయాబీయుల సంబంధులకు ఇద్దరు శూరులను అక్రమాసులు హత్య చేసి ఇది మనం చూస్తున్నాం. మరియు మంచు కాలం ఆయన వెళ్ళి బావిలో దాగి ఉన్న సింహమును చంపాడు. దాగి ఉన్న సింహమును ಚಂಪೇನು. ಇನ್ನೊಮ್ಮೆ ಹಿಮಕಾಲದಲ್ಲಿ ಒಂದು ಸಿಂಹವು ಗುಂಡಿಯಲ್ಲಿ ಬಿದ್ದನು. ಇವನು ಆ ಗುಂಡಿಗೆ ಎಳೆದು ಹೋಗಿ ಅದನ್ನು ಕೊಂದನು. ಸಿಂಹವು ಏನೇ ಗುರುತು ಇದು ಯಾರಿಗೆ ಗೊತ್ತಾಗಿದೆ? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో పేతురు భక్తుడు ఏం చెప్తాడు? ಮೊದಲನೇ ಪೇತ್ರ ಪತ್ರಿಕೆ 5ನೇ ಪೇತ್ರನೇ ಹೇಳ್ತಾನೆ, సమయం కొద్దిగా ఉన్నది కనుక అపవాది సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు వెతుకులాడుతున్నాడు. ಸೊ ಆ ಒಂದು ಸಮಯ ಸ್ವಲ್ಪ ಇರುವುದರಿಂದ ಆ ಒಂದು ಸೈತಾನನು ಆತನು ಕೂಗುವ ಸಿಂಹದಾಗಿ ಅವನು ಎಲ್ಲಾದ್ರೂ ಯಾರನ್ನು ಹುಡುಕಬೇಕೆಂದವನು ಹುಡುಕುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఎవరు బలహీనంగా ఉంటే ఎవరు అవకాశం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ಯಾರು ಬಲಹೀನರಾಗಿರ್ತಾರೋ ಯಾರು ಅವರನ್ನು ನುಂಗುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. మంచు కాలం ಅವನು ಹಿಮಕಾಲದಲ್ಲಿ బండిలో పోయేటప్పుడు మంచు కాలం ఎలా ఉంటుంది? ఎదురుగా ఉండేవాళ్ళు ఎదురు కనపడతారు. ಗಾಡಿಗಳಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ಆ ಒಂದು ಹಿಮಕಾಲದಲ್ಲಿ బైక్ వేసినా దిగి తుడిచినా మరలా ಗಾಡಿಗಳಲ್ಲಿ ಏನೇ ವೈಪರ್ ಹಾಕಿದ್ರು ಏನ್ ಮಾಡಿದ್ರು ಸಹ ಆ ಒಂದು ಹಿಮಕಾಲದಲ್ಲಿ ಏನು ಕಾಣಿಲ್ಲ. ఎదురుగా ఉండే ఏది కూడా కనపడకుండా పోతుంది. ಸೊ ಎದುರಾಗಿರುವಂತದ್ದು ಯಾವುದು ಸಹ ಕಾಣದೆ ಹೋಗುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. ఆయా సమయంలో అపవాది మనకు అనేక విషయాలు కనపడకుండా మరి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ಸೊ ಆ ಸಮಯಗಳಲ್ಲಿ ಇವಾಗ ನಮ್ಗೆ ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳನ್ನು ಕಾಣದೆ ಇರುವಾಗ ತನ್ನ ಒಂದು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. అలాంటి సమయంలో ಆ ರೀತಿಯ ಸಂಬಂಧದಲ್ಲಿ మంచు సమయంలో ಆ ಒಂದು ಹಿಮಕಾಲದಲ್ಲಿ ఎప్పుడు ఎక్కడ కాలేస్తారు ఎక్కడ పడతారో తెలియదు. ಯಾವಾಗ ಎಲ್ಲಿ ಕಾಲಿದ್ರೆ ಆ ಒಂದು ಕಾಲು ಜಾರಿ ಬಿಡ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. అలాంటి సమయంలో ಆ ಸಮಯದಲ್ಲಿ సింహం ఏం చేస్తుందంట? ಸಿಂಹ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ చదవండి ఒకసారి ఆ మాట. ಹೋದ್ರೆ ಆ ಮಾತನ್ನು ಒಂದು ಬಾರಿ బావిలో దాగి ఉన్న ಆ ಒಂದು ಗುಂಡಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದ సింహం ఏం చేస్తుంది? ಸಿಂಹ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ? దాగి ఉంది. ಅಲ್ಲಿ ಬಚ್ಚಿಟ್ಕೊಂಡಿದೆ. అది ఎప్పుడు కూడా మనల్ని దాగి ఉండి పొంచి మనల్ని పడేసేదానికి ప్రయత్నం చేస్తుంది. ಸೊ ಇವತ್ತು ಅಪವಾದಿ ಯಾವಾಗಲೂ ಸಹ ನಮ್ಮನ್ನು ಬಚ್ಚಿಟ್ಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಬದಿಗಿಟ್ಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಬೀಳಿಸಲಿಕ್ಕೆ ಅವರು ಪ್ರಯತ್ನ ಮಾಡುತ್ತಾ ಇರ್ತಾರೆ. జాగ్రత్తగా మనం ముందుకు సాగాలి. ಎಚ್ಚರವಾಗಿ ನಾವು ಮುಂದೆ ವಸುಂತರಾಗಿರಬೇಕು. అలాంటి సింహాన్ని చంపడం అనేది చాలా కష్టం. ಆ ರೀತಿಯಾದ ಸಿಂಹವನ್ನು ಸಾಯಿಸೋದು ತುಂಬಾ ಕಷ್ಟ. దాగి ఉన్న సింహాన్ని ಅದು ಬದಲಿಗೆ ಬಚ್ಚಿಟ್ಕೊಂಡಿದ್ದ ఎప్పుడప్పుడు ఎవరు వస్తారో వాళ్ళని మిగతామని ఎదురు చూస్తున్న సింహాన్ని ಸೊ ಯಾವಾಗ ಯಾರು ಬರ್ತಾರ ಎಂದು ಕಾಯ್ದುಕೊಂಡೆ ಬದಲಿಗಿದ್ದಂತ ಸಿಂಹ ఆత్మీయ ఆశీర్వాదాలతో ಆತ್ಮೀಯ ಆಶೀರ್ವಾದಗಳಿಂದ శారీరక దీవెనలతో ಶರೀರ ಜೀವನಗಳಿಂದ బలము శక్తి కలిగి ನಾವು ಬಲವು ಶಕ್ತಿಯಲ್ಲಿದ್ದು ఆత్మీయంగా శారీరకంగా బలం పొందిన బెనాయా ముందుకు అడుగు వేశారు. ಸೊ ಆತ್ಮೀಯವಾಗಿ ಮತ್ತು ಶರೀರಾಗಿ ಬಲವಾಗಿದ್ದಂತ ಆ ಒಂದು ಬೆನಾಯ ಮುಂದಕ್ಕೆ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದ್ದಾನೆ. ఆ దినాల్లో దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఎంతో మంది వీరులు శూరులు ఉన్నారు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ದಾವೀದನು ಅರಸನಾಗಿದ್ದಾಗ ಆ ಒಂದು ಸಮಯಗಳಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ ಶೂರಗಳು ಅಲ್ಲಿದ್ದರು. ఎంతమంది ఉన్నారో చూస్తాం. 22, 23 చూడండి. ఆ కార్యములో యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యుల్లో అతడు పేరు పొందిన
23వ చూడండి. 30 మందిలో గనుడాయన ఎంతమంది ఉన్నారు బలం కలిగిన వాళ్ళు? ಈ ಪರಾಕ್ರಮದಿಂದ ಯೆಹೋವನ ಬೆನಾಯನು ಈ ಮೂವರಲ್ಲಿ ಹೆಸರುಕೊಂಡನು. 30 మంది ఉన్నారు. 30 ಮಂದಿಯಲ್ಲಿದ್ದರು. వాళ్ళల్లో ఈయన ಅವರಲ್ಲಿ ಇತರೊಬ್ಬರಾಗಿದ್ದಾನೆ. వాళ్ళలో ఎవరైనా పోయి ఆ పని చేయొచ్చు. ಅವರಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಸಹ ಹೋಗಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡಬಹುದು. కానీ ఎవరు వెళ్ళారు? ಆದ್ರೆ ಯಾರು ಹೋಗಿದ್ದಾರೆ? బెనాయ ముందడుగు వేసి ಬೆನಾಯ ಹೆಜ್ಜೆ ಮುಂದೆ ಹಾಕಿದ್ದಾನೆ ಹೋಗೋದಕ್ಕೆ. నీవు నేను ನೀನು ನಾನು ఎంతమంది బలశాలున్నా ఎంతమంది ఆత్మీయ పరులున్నా దేవుని కొరకు ముందడుగు వేసేదానికి మనం ఉండాలి. ಎಷ್ಟು ಜನ ಆತ್ಮೀಯವಾಗಿ ಬಲಶಾಲಿ ಪರಾಕ್ರಮಗಳಿದ್ದು ಸಹ ನೀನು ನಾನು ದೇವರೊಟ್ಟಿಗೆ ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಹಾಕುವಾಗಿ ನಾವು ಇರಬೇಕಾಗಿದೆ. అపవాదిని ఎదిరించేదానికి మనం ముందడుగు వేయాలి. ಅವನು ಸೈತಾನವನ್ನು ಎದುರಿಸುವುದಕ್ಕೆ ನಾವು ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಹಾಕುವರಾಗಿರ್ಬೇಕು. అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలంటే యాకోబు పత్రికలో ఏం చెప్తాడు? ಸೈತಾನ ಎದುರಿಸಬೇಕಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಯಾಕೋಬ ಪತ್ರಿಕೆ ಹೇಳ್ತಾರೆ, చెప్పండి ఎవరన్నా? ನೆನಪಿದ್ದವ್ರು ಯಾರು? దేవునికి లోబడి ఉండి ದೇವರಿಗೆ ಒಳಪಟ್ಟಿರ್ಲಿ, అప్పుడు అపవాదిని ఎదిరించుడి. ಅವಾಗ ನೀವು ಸೈತಾನ ಅಪವಾದನ ಎದುರಿಸಬಹುದು. అపవాదిని ఎదిరించాలంటే ಅವನು ಸೈತಾನವನ್ನು ಎದುರಿಸಬೇಕಂದ್ರೆ, అంటే సైతాన్ని ఎదిరించాలంటే ಅವನು ಸಿಂಹದಂತೆ ಸೈತಾನವನ್ನು ಎದುರಿಸಬೇಕಂದ್ರೆ మొట్టమొదటిగా నువ్వు ఎవరికి లోబడి ఉండాలి? ಮೊದಲದಾಗಿ ನಿಮಗೆ ಯಾರಿಗೆ ವಿಧೇಯನಾಗಿರ್ಬೇಕು? దేవునికి లోబడి ఉండాలి. ದೇವರಿಗೆ ವಿಧೇಯನಾಗಿರ್ಬೇಕು. సింహాలను చంపిన వాళ్ళు 3. ಸಿಂಹಗಳನ್ನು ಸಾಯಿಸಿದವರು 3 ಇದ್ದಾರೆ. మొదట సంసోను, ಮೊದಲದಾಗಿ ಸಂಸೋನನು, రెండోది దావీదు, ಎರಡನೇದಾಗಿ ದಾವೀದನು, మూడో ఆయన ಮೂರನೇತನು బెనాయ. ಬೆನಾಯನಾಗಿದ್ದಾನೆ. సింహాన్ని చంపాలంటే దేవునికి లోబడి ఉండాలి. ಸಿಂಹಗಳನ್ನು ಸಾಯಿಸಬೇಕಂದ್ರೆ ದೇವನಿಗೆ ವಿಧೇಯನಾಗಿರ್ಬೇಕು. వాక్యము నీ హృదయంలో ఉండాలి. ದೇವರ ವಾಕ್ಯ ನಿನ್ನ ಒಂದು ಹೃದಯದಲ್ಲಿರ್ಬೇಕು. దావీదు అంటాడు, ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, పాపమును జయించుటకు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ಪಾಪವನ್ನು ಜಯಿಸುವುದಕ್ಕೆ ನಿನ್ನ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ. హృదయంలో వాక్యం ఉందా? ನಿನ್ನ ಹೃದಯದ ವಾಕ್ಯ ಇದೆಯಾ? ఎంతవరకు ఉంది? ಎಷ್ಟುವರೆಗಿದೆ? అప్పుడప్పుడు కొంతమంది క్రైస్తవ కుటుంబాలు విజిట్ చేసినప్పుడు ಕೆಲವೊಂದು ಕ್ರೈಸ್ತವ ವಿಶ್ವಾಸಿಗಳ ಕುಟುಂಬಗಳನ್ನು ವಿಸಿಟ್ ಮಾಡಿದ್ದಾಗ వాళ్ళ పిల్లల్ని నడుచుంటారు. ಅವ್ರ ಮಕ್ಕಳನ್ನ సండే స్కూల్కి వెళ్తున్నారంటే ఓకే అంటారు. ನೀವು ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ. అయితే ఏదైనా ఒక గంటకు వాక్యం చెప్పమంటే ವಾಕ್ಯ అది కూడా చెప్పలేదు. ವಾಕ್ಯ ಕೇಳಿದ್ರೆ ಒಂದು ಸಹ ಹೇಳುತ್ತಿಲ್ಲ. కారణం ఏంది? ಕಾರಣವೇನು ನೋಡಿದ್ದಾಗ హృదయంలో ఉంచుకోవటం. ಅವರು ತಮ್ಮ ಒಂದು ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఆల్. ನಾನು ಎಲ್ಲರೂ ಗುರುತಾಗಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, కొంతమంది మాత్రమే. ಕೆಲವರು ಮಾತ್ರ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. కొంతమంది పీజీలు చేసిన వాళ్ళు, ಕೆಲವರು ಪಿಜಿಗಳನ್ನು ಮಾಡಿದ್ದವರು, వాళ్ళని టెస్ట్ చేసేదానికి ಅವ್ರನ್ನ ಟೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾಗ బైబిల్ చదవమంటాను. ಬೈಬಲ್ ಓದಂತ ಹೇಳ್ತಾರೆ. వాళ్ళంతా ಅವರೆಲ್ಲ ತಪ್ಪುಗಳನ್ನೇ ಓದ್ತಾ ಇರ್ತಾರೆ. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ಅದು ತೆಲುಗು ಆಗಿರ್ಬೋದು, ಆಂಗ್ಲ ಆಗಿರ್ಬೋದು, ఫస్ట్ టైం కాబట్టి ಮೊದಲನೇದಾಗಿರ್ಬೋದು. నేనేం చెప్తానంటే ಮೊದಲ ಬಾರಿ ಆಗಿದೆ, బాగా చదివేవాడు, ನೀವು ಚೆನ್ನಾಗಿ ಓದಿದ್ರ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఆ తర్వాత వాళ్ళు ఎంకరేజ్, ನಂತರ ಅವ್ರನ್ನ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಿ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಹೋಗಿದ್ದಾಗ బాగా చదువుతారు, ఎందుకంటే మళ్ళీ అడుగుతాడని. ನೀವು ಚೆನ್ನಾಗಿ ಓದ್ತಾ కాబట్టి అపవాదిని సింహాన్ని ఎదిరించాలంటే నీ హృదయంలో ఏముండాలి? ಇದು ಅಪವಾದಿಯನ್ನು ಅಥವಾ ಸಿಂಹವನ್ನು ಎದುರಿಸಬೇಕಂದ್ರೆ ನಿನ್ನ ಹೃದಯ ಬೇಕಾಗಿದೆ. ఒకసారి ఏముండాలి? ಒಂದು ಬಾರಿ ಹೇಳಿದ್ರಿ, వాక్యం ఉండాలి. ದೇವರ ವಾಕ್ಯವೇ ಬೇಕಾಗಿದೆ. ఈ వాక్యము నన్ను బ్రతికించెను. ನಿನ್ನ ವಾಕ್ಯದಿಂದ ನಾನು ಜೀವಂತವಾಗಿ ನನ್ನ ಒಂದು ఇచ్చాను. ನನಗೆ ಸಮಾಧಾನ ಕೊಟ್ಟದೆ. ఉంది మాట ಮಾತಲ್ಲಿದೆ, బైబిల్ ಸತ್ಯವೇದದಲ್ಲಿ 119 చెప్తాను. 119 ಕೀರ್ತನೆ. ఈ వాక్యము ನಿನ್ನ ವಾಕ್ಯವು నా పాదములకు ನನ್ನ ಪಾದಗಳಿಗೆ దీపము. ಬೆಳಕಾಗಿದೆ. ఇంత ప్రియమైన దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా? ದೇವರ ವಾಕ್ಯ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇದೆಯಾ? ప్రతిరోజు ఉదయం వాక్యం చదవాలి. ಪ್ರತಿದಿನ ಬೆಳಿಗ್ಗೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದಬೇಕಾಗಿದೆ, ధ్యానించాలి, ಧ್ಯಾನ ಮಾಡಬೇಕಾಗಿದೆ, దాన్ని మెడిటేట్ చేయాలి, ಅದನ್ನ ನಾವು ಧ್ಯಾನಿಸಬೇಕಾಗಿದೆ, అది భద్రపరచుకోవాలి. ಅದನ್ನ ನಾವು ಭದ್ರಪಡಬೇಕಾಗಿದೆ. మరి ఆ వాక్యము ಆ ఏనాయా హృదయంలో ఉంది కనుక ధైర్యంగా ఆ యొక్క సింహాన్ని ఎదిరించాడు. ಆ ಒಂದು ವಾಕ್ಯ ಬೆಳಗ್ಗೆ ಇದ್ದ ಕಾರಣದಿಂದ ಅವನು ಧೈರ್ಯವಾಗಿ ಸಿಂಹವನ್ನು ಎದುರಿಸಿದ್ದಾನೆ. సింహం లాంటి అపవాదిని ఎదిరించాలంటే మనకు సర్వాంగ కవచం ఉండాలని పౌలు భక్తులు ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ಸಿಂಹದಂತ ಅವನು ಸೈತಾನವನ್ನು ನಾವು ಎದುರಿಸಬೇಕಂದ್ರೆ ನಮಗೆ ಒಂದು ಸರ್ವಾಂಗ ಕವಚ ನಮ್ಮ ಮುಂದೆ ಇರಬೇಕೆಂದು ಅವರನ್ನು ಹೇಳ್ತಾನೆ. ఓకే, ఇప్పుడు 2 విషయాలు అయిపోయినాయి. బెనాయా చేసిన మొదటి విషయము, ಬಯ ಮಾಡಿದಂತ ಮೊದಲನೇ ವಿಷಯ, మోయాబు ఇద్దరిని చంపించాడు. ಮೋಯಾಬರಲ್ಲಿ ಇಬ್ಬರನ್ನು ఆ ఇద్దరేమో ಇಬ್ಬರು ಯಾರಾಗಿದ್ದಾನೆ? విగ్రహారాధన, ಒಂದು ವಿಗ್ರಹಾರಾಧನೆ, ಎರಡು ವಿಚಾರ. ఇది రెండవ కార్యములు ఏం చేశాడు? ಈ ಒಂದು ಎರಡನೇ ಕಾಲದಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? దాగి ఉన్న సింహాన్ని ಅಬ್ಬರು ಬಚ್ಚಿಟ್ಕೊಂಡಿದ್ದ ಸಿಂಹವನ್ನು చంపాడు. ಕೊಂದಿದ್ದಾನೆ. మూడవది ಮೂರನೇ ವಿಷಯಕ್ಕೆ ಬಂದಾಗ గమనించండి, ಗಮನಿಸಿದೆ,
21 ఇంకను సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపెను. 21 మొత్తమే ఉన్న తర్వాత ఒಬ್ಬ ಐಗುಪ್ತರನ್ನು ಕೊಂದನು. ఈ ఐగుప్తుడు ఎలాంటి వాడంటే ಈ ಐಗುಪ್ತನು ಯಾವ ರೀತಿ ನೋಡಿದ್ದಾಗ 7 అడుగులు ఎత్తుబడి. ಅವನು 7 ಅಡಿ ಎತ್ತರವಾಗಿದ್ದಾನೆ. మరి అంత ఎత్తున్న వాడిని ಅಷ್ಟು ಎತ್ತರ ಇದ್ದಂತ చూడాలంటే తలపైకి ನಾವು ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ತಲೆಗಳ ಮೇಲೆ ಎತ್ತಬೇಕು. అలాంటి వాడిని చంపాలంటే ಅಂತವ್ರು ಸಾಯಿಸಬೇಕಂದ್ರೆ మన చేతిలో వారి కంటే బలమైన ఆయుధాలు ఉండాలి. ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಅವರಿಗಿಂತಲೂ ಬಲವಾದಂತ ಒಂದು ಉಪಕರಣಗಳಿರ್ಬೇಕು. ఆ యవనస్తుల చేతిలో ఏముందంట? ಅವ್ರದ್ದು ಯವನ ಮಗನ ಕೈಯಲ್ಲಿ ಏನಿದೆ? ఏమా ఈట పెద్దది, ಅವರ ಕೈಯಲ್ಲಿ ದೊಡ್ಡ ఇది కూడా చిన్నది కాదు, ಅದು ಸಹ ಚಿಕ್ಕದಲ್ಲ. ఏకగాని నాడు అంతటిది. ಅವನು ನೇವ ಅವನ ನಾಡಿ ಎಂಬುದಾಗಿ ఈట పట్టుకొని ಅಷ್ಟು ದೊಡ್ಡ ಈಟಿಯನ್ನು ತಗೊಂಡು బెనాయ మీదకి వస్తే ಅವನ ಬೆನಾಯನಿಗೆ ಎದುರು ಬಂದಿದ್ದಾರೆ. బెనాయ చేతిలో ఏముంది? ಬೆನಾಯ ಕೈಯಲ್ಲಿ ಏನಿದೆ? కర్ర, దొడ్డు కర్ర మాత్రమే. ಒಂದು ಕೋಲು ಮಾತ್ರ ಅವನ ಕೈಯಲ್ಲಿ. ఆ కర్ర దేనికి పనికి వస్తుంది? ఎండిపోయింది. ಅವನು ಒಣಗೋಗಿರೋ ಕೋಲು ಯಾವ್ದು పెట్టే కాలిపోతుంది. ಅದನ್ನು ಮುರಿದು ಒಲೆಯಲ್ಲಿ ಸುಟ್ಟೋಗುತ್ತೆ. కానీ నీ చేతిలో ఉన్నది ఎండిపోయిన కర్ర అయినా ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಅದು ಒಣಗೋಗಿದ್ದು దాన్ని దేవుడు వాడుకుంటాడు. ಅದನ್ನು ಕರ್ತನ ಪುರುಷನಾಗಿದ್ದಾನೆ. మీకు ఇది జ్ఞాపకం చేసుకుంటే ఏది గుర్తుకొస్తుంది చెప్పండి? ನೀವು ಇದನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಏನ್ ಜ್ಞಾಪಕ ಬರುತ್ತೆ? మోషే, వెరీ గుడ్. మోషే చేతిలో ఏముంది? ಮೋಶೆ ಕೈಲೇನಿತ್ತು? అయ్యా ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఫరో దగ్గరికి, ఆ దగ్గర ఏం లేదంటే నీ చేతిలో ఏముందంట? ಐಗುಪ್ತನ ಬಳಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಫರೋನ ಬಳಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ನನ್ನ ಬಳಿ ಏನಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. కర్రనే, ಆ ಒಂದು ಒಣಗೋಗಿರೋ ಕೋಲೆ నీ చేతిలో ఉన్న ఆ టాలెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ನಿನ್ನ ಕೈಲಿದ್ದಂತ ಅದು ಏನಾಗಿರ್ಬೋದು, ಆ ಒಂದು ಶ್ರೇಷ್ಠತೆ ಏನೇ ಆಗಿರ್ಬೋದು, ఆ టాలెంట్ చిన్నదే కావచ్చు, ಅದು ಚಿಕ್ಕದೇ ಆಗಿರ್ಬೋದು, ఈ రీతిగా వీడియో తీయడం ಈ కావచ్చు, ರೀತಿಯಾಗಿ ವಿಡಿಯೋ ಮಾಡೋದು ಆಗಿರ್ಬೋದು, డ్రమ్స్ ప్లే చేయడం కావచ్చు, ಪ್ಲೇ ಮಾಡೋದೇ ಆಗಿರ್ಬೋದು, సండే స్కూల్ టీచర్స్ గా ఉండొచ్చు, ಆ ಒಂದು ಸಂಡೇ ಶಾಲೆಯ ಟೀಚರ್ಸ್ ಆಗಿರ್ಬೋದು, యూత్ లీడర్స్ గా ఉండొచ్చు, ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಆಗಿರ್ಬೋದು, వాట్ ఎవర్ టాలెంట్ మే బి, ನಿನ್ನಲ್ಲಿದ್ದಂತ ಶ್ರೇಷ್ಠತೆ ಅದು ಏನೇ ಆಗಿರ್ಬೋದು, ಅದು ಚಿಕ್ಕದೇ ಆಗಿರಲಿ, ಅದು ಚಿಕ್ಕ ಸಣ್ಣದೇ ಆಗಿರಲಿ, కీప్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ನೀನು ದೇವರ ಮುಂದೆ ನಿಂತಾಗ దేవుడు వాడుకుంటాడు. ದೇವರು ಅದನ್ನು ಪಡಿಸೋನಾಗಿದ್ದಾನೆ. 2 రొట్టెలు 5 చేపలు చిన్న పిల్లోడి చేతిలో, అది దేవుని చేతిలో పెడితే ఏం చేశాడు? ಅದು ದೇವರ ಕೈಲಿದ್ದಾಗ ಕರ್ತನೇನೆ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ఎంతమందికి ఆహారం ఇచ్చాడు? ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಆಹಾರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ? చెప్పండి. 5,000 మందికి. 5,000 ಮಂದಿಗೆ. ఇచ్చిన తర్వాత ఏమైంది? ಕೊಟ್ಟ ನಂತರ ಏನಾಗಿದೆ? అయిపోయిందా? ಅಲ್ಲಿ ಮುಗ್ದು 12 ಗಂಟೆ ಇನ್ನು 12 ಬುಟ್ಟಿಯಲ್ಲಿ నీ చేతిలో ఉన్న టాలెంట్ ನಿನ್ನಲ್ಲಿದ್ದಂತ ಆ ಒಂದು ಶ್ರೇಷ್ಠತೆ దేవుడి చేతికి అప్పగిస్తే, దేవుడి కొరకు వాడితే, ದೇವರಿಗಾಗಿ ಬಳಸಿದ್ರೆ God will use you mightily. ದೇವರು ನಿನ್ನು ಅದು ಸರ್ವಶಕ್ತರಾಗಿ ಅದನ್ನು ಬಳಸೋನಾಗಿದ್ದಾನೆ. ಯಾರతో యుద్ధానికి వెళ్ళాడు? ಅವನ ಕೋಲಿಂದ ಇದ್ದಕ್ಕೋಗಿದ್ದ వాడి చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసుకున్నాడు. ಅವನ ಕೈಲಿದ್ದಂತ వాడిని ಅವನ್ನೇ ಸರಿಸಿದ್ದಾನೆ. ఐగుప్తు దేనికి సాదృశ్యం? ಈ ಒಂದು ಐಗುಪ್ತು ಯಾವುದಕ್ಕೆ ಗುರುತಾಗಿದೆ? హెబ్రీ పత్రిక ఒక మాట ఉంది. మోషే, ಹೆಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ ಮಾತಿದೆ, ఐగుప్తు ధనము కంటే ಐಗುಪ್ತಿನ ಹಣಕ್ಕಿಂತಲೂ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ಕ್ರಿಸ್ತ ನಿಮಿತ್ತವಾಗಿದ್ದಂತ ಅವಮಾನ ಅವನ ನಿಂದೆ ದೊಡ್ಡ ಭಾಗ್ಯ ಎಂಬುದಾಗಿ ಎಣಿಸಿ ఆయన క్రీస్తు శ్రమలకు ముందుకు సాగాడు. 11వ అధ్యాయం మనం చూస్తాం. హెబ్రీ 11 ಹೆಬ್ರಿ 11ರಲ್ಲಿ ನಾವು ನೋಡಿ 24 వచ్చు. 11:24 ನಾವು ನೋಡಿ హెబ్రీ 11:24 11:24 చదవండి. ఇంగ్లీష్ లో ఎవరైనా చదవగలిగితే ఉంటే చదవండి. The way Moses, when he came of age, refused to be called the son of Pharaoh's daughter. తెలుగులో మోషే పెద్దవాడైన విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో. కాబట్టి ఐగుప్తు దేనికి గుర్తు? ಇವತ್ತು ಐಗುಪ್ತು ಯಾವುದಕ್ಕೆ ಗುರುತ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ? లగ్జూరియస్ థింగ్స్. ಅದು ವಿಲಾಸವಂತ ಚಿಹ್ನೆಗಳಿಗೆ. ఆ అనుభవం మోషేకి ఉంది. ಈ ಒಂದು ಅನುಭವ ಮೋಶೆಗಿದೆ. ಇದೇ 40 years 40 సంవత్సరాలు 40 ವರ್ಷ ఇంట్లో ಫರೋನ ಮನೆಯಲ್ಲಿ రాజుగా బ్రతికాడు. ಅರಸನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. రాజుగా బ్రతకడంలో ఆయనకు అన్ని తెలుసు. ಅರಸನಾಗಿ ಮಾಡೋದಕ್ಕೆ ಅವನಿಗೆ ಎಲ್ಲ ಗೊತ್ತಿದೆ. ఆయన కదిలితే ಅವ್ರು ಹೊಡ್ತಿದ್ರೆ పనులు, ಕೆಲಸಗಳಿತ್ತು. ఏది కావాలంటే అది చేసి, ಏನು ಮಾಡ್ಕೊಡೋರು ಇದ್ರು. ఎంత డబ్బు, ఎంత బంగారం, ಎಷ್ಟೋ ಹಣ, ಎಷ್ಟೋ ಚಿನ್ನ, కానీ అవన్నీ పక్కన పెట్టి ಆದ್ರೆ ಅವೆಲ್ಲದೂ ಸಹ ಬದಿಗಿರಿ క్రీస్తు కొరకు ముందుకు సాగాడు. ಆತನನ್ನು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಹಾಕಿ ಮುಂದೆ ಹೋಗಿದ್ದಾನೆ. అవన్నీ దేనితో సమానం? ಅವೆಲ್ಲ ಯಾವುದಕ್ಕೆ ಸಮಾನವಾಗಿ? 7 అడుగుల ఎత్తు, 7 ಅಡಿ ಎತ್ತರ,
పెద్ద బల్లెం, దొడ్డు ఈటి అలాంటివి మన ఎదురుగా కనిపించినప్పుడు అందగాడని రాయబడింది కదా. చూడండి, ఇలా సౌందర్యవంతుడు ఆయన. ఎవరు? ఆ యవనస్తుడు ఎలాంటి వాడు? ఆ యవనంలో లోక సంబంధమైన సౌందర్యాన్ని మనం చూడు. ಹೌದು, ಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟ ಸೌಂದರ್ಯವನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. రంగురంగుల మాయలు, ఆకర్షణలు సైతాను చూపిస్తాడు. ಬಣ್ಣಗಳ ಹೌದು ಆಕರ್ಷಣೆಗಳನ್ನು ಸೈತಾನನಿಂದ ಸುಮ್ಮನಾಗಿದ್ದಾನೆ. అమెరికాకు వస్తే నీకు పెద్ద ఉద్యోగం ఇస్తాను, ನೀನು ಅಮೆರಿಕಾಕ್ಕೆ ಬಂದ್ರೆ ನಿಮ್ಗೆ ದೊಡ್ಡ ಕೆಲಸ ಕೊಟ್ಟಾలి, తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరిని వదిలేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని పోతాడు. ತಂದೆ ತಾಯಿನ ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಬದುಕುಗಳು ಬಿಟ್ಟು ಅವನು ಹಣ ವೆಚ್ಚ ಹೋಗ್ತಾನೆ. వచ్చేస్తాడు. ಸ್ವಲ್ಪ ದಿನ ಇದು ಹಿಂದಿರುಗಿ ಬರ್ತಾರೆ. లోకాశ, రంగురంగుల మాయలు. ಅವಕ್ಕೆ ఆ పండు ఎలా కనిపించిందంట? ಅವನು ಏಪಲಿಗೆ ಆ ಒಂದು ಹಣ್ಣು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಾಣುತ್ತು? ఎలా కనిపించింది తెలుసా మీకు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಾಣುತ್ತೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆಯಾ? కంటికి సౌందర్యంగా, ಅದು ಕಣ್ಣಿಗೆ ಇಂಪಾಗಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿದೆ. సైన్యాలు అలా చూపిస్తాడు. ಸೈತಾನನು ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಗೆ ತೋರಿಸ್ತಾನೆ. పిల్లలు అప్పుడప్పుడు పిల్లల్ని అట్రాక్ట్ చేసేదానికి ఈ షాప్ సెల్లర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ స్వీట్స్ కి కలర్ చేస్తారు. ಮಕ್ಕಳನ್ನ ಅವರ ಆಕರ್ಷಣೆಗೆ ಒಳಪಡಿಸಲಿಕ್ಕೆ అంగడి పీస్ మిఠాయి రంగురంగుల రెడ్ కలర్ లో, వైట్ కలర్ లో, గ్రీన్ కలర్ లో పెడతారు. ನಾವು ಪಿಂಕ್ ಮಿಠಾಯಿ ನೋಡಿರ್ಬೋದು, ಅದು ಗ್ರೀನ್ ಕಲರ್, ರೆಡ್ ಕಲರ್. అది చూడగానే పిల్లలు ఏం చేస్తారు? ಅದನ್ನ ನೋಡಿದ ತಕ್ಷಣ అది కావాలని ఏడుస్తారు. ನನಗೆ ಅದು ಬೇಕು ಅನ್ನೋದಾಗಿ ಆಡ್ತಾಳೆ. దేవుని బిడ్డలకు కూడా సైతం అలాగే రంగురంగుల మాయ చూపిస్తారు. ದೇವರ ಮಕ್ಕಳು ಸಹ ಸೈತಾನ ಬಣ್ಣ ಬಣ್ಣಗಳ ಆಕರ್ಷಣೆಗಳನ್ನು ತೋರುತ್ತಾರೆ. ఐగుప్తు సౌందర్యం, ಈ ಒಂದು ಐಗುಪ್ತದ ಸೌಂದರ್ಯ, ఐగుప్తు ధనం, ಐಗುಪ್ತದ ಹಣ ఈ లోకానికి సంబంధించి ಅದು ಈ ಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದಾಗಿದೆ. ఏం చేయాలి? ಆದ್ರೆ ನೀನೇನ್ ಮಾಡ್ಬೇಕಾಗಿದೆ? దాంతో దాన్ని చంపే ಅದರಿಂದಲೇ ಅದನ್ನು ಸಾಯಿಸಬೇಕಾಗಿದೆ. చేయగలుగుతున్నావా? ನಾವು ಮಾಡಬೇಕಾಗ್ತಾ ಇದೆಯಾ? ఈ మూడో విషయం. ಇದು ಮೂರನೇ ವಿಷಯ. ఆ తర్వాత మనం గమనిస్తే ನಂತರ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఈయన ఇంత గొప్ప ఉన్నత స్థితికి ఎదిగిన వాడు కనుక ಇವನು ಇಷ್ಟು ವಿಶೇಷ ಕೀರ್ತಿಯನ್ನು ಹೊಂದಿದ್ರಿಂದ both spiritual, mental and physically developed. ಅವರು ಆತ್ಮಿಕವಾಗಿಯೂ ಶಾರೀರಿಕವಾಗಿಯೂ ಮತ್ತು ಶರೀರವಾಗಿಯೂ ಅವನು ತುಂಬಾ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿದ್ದಾನೆ. 30 మందిలో ఈయన ఒక్కడిని డేవిడ్ ఏం చేశాడంటే పర్సనల్ గాడ్ గా పెట్టుకున్నాడు. ಇವನು 30ರಲ್ಲಿ ಇವನ ಒಬ್ಬನನ್ನು ಮಾತ್ರ ಅವನು ದಾವಿದನು ಅವರ ತನ್ನ ವೈಯಕ್ತಿಕ ಸೈನಿಕರಾಗಿ ಅವನಿಗೆ. అది మీ ఇంటికి వెళ్ళి చదవచ్చు, మిగతా చాలా విషయాలు ఉన్నాయి. ತುಂಬಾ ವಿಷಯಗಳಿದೆ, ಅದನ್ನು ನಾವು ಮನೆಗೆ ಹೋಗಿ ಓದಬಹುದು. ఈయన పర్సనల్ గాడ్ గా, డేవిడ్ పర్సనల్ గాడ్ గా ఉండాలంటే ದಾವಿದನಿಗೆ ಒಂದು ವೈಯಕ್ತಿಕವಾದಂತಹ ರಕ್ಷಕನಾಗಿ, ಅಂಗರಕ್ಷಕನಾಗಿ ಅವನಿದ್ದಾನೆ. దావీదు సింహం లాంటి వాడు. ದಾವಿದನು ಸಿಂಹದಂತರಾಗಿದ್ದಾನೆ. ఆయనకి అంగరక్షకుడు లేకపోతే ఆయన పర్సనల్ గాడ్ గా ఉండాలంటే ఈయన ఇంకా ఎక్కువగా ఉండాలి. ಇವನು ದಾವಿದನಿಗೆ ಅಂಗರಕ್ಷಕನಾಗಿರ್ಬೇಕಾದ್ರೆ ಇವನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಈಶ್ವರನಾಗಿರ್ಬೇಕಾಗಿದೆ. అలాంటి గుణ లక్షణాలు బెనాయాలు ఉన్నాయి కాబట్టి ಅಷ್ಟಾದ ಗುಣಲಕ್ಷಣಗಳು ಬೆನಾಯಲ್ಲಿದ್ದ ಕಾರಣದಿಂದ ದೇವರು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. బెనాయ చేసిన ಫೈಟಿಂಗ್ ಅಂತ ಕೂಡ ಗುಡ್ ಫೈಟ್ ಅಂತ. ಬೆನಾಯ ಮಾಡ್ದಂತ ಅವನು ಹೋರಾಟ ಎಲ್ಲ ಒಂದು ಒಳ್ಳೆ ಹೋರಾಟ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. పౌలు భక్తుడు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ಪೌಲನು ಹೇಳಿದಂತ ಒಂದು ಮಾತನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡ್ರೆ, మంచి పోరాటం పోరాడి ನಾನು ಒಂದು ಒಳ್ಳೆಯ ಹೋರಾಟವನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ, నా పరుగు కడముట్టించుకుని ನನ್ನ ಓಟವನ್ನು ಕಡೆಗಣಿಸಿದ್ದೇನೆ. నా కొరకు ఏముంది? ನನಗೋಸ್ಕರ ಏನಿದೆ? జీవ కిరీటం. ಜೀವ ಕಿರೀಟ. జీవ కిరీటం అంటే ಜೀವ ಕಿರೀಟ ಅಂದ್ರೆ క్రౌన్ ఆఫ్ లైఫ్. ಅದೊಂದು ಮಹಿಮೆಗೆ ಒಂದು ಜೀವ ಕೊಡುವ లైఫ్. ಅದು ನಿತ್ಯ ಜೀವ ಆಗಿದೆ. నిత్యము పరలోక రాజ్యములో జీవిస్తాం. ಅದು ನಿತ್ಯವೂ ನಮ್ಮನ್ನು ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇರುವುದಾಗಿದೆ. సో థింక్ అబౌట్ ఇట్ ఫైట్. ನಿಮ್ಮ ಒಂದು ಹೋರಾಟದ ಕಡೆಗೆ ಯೋಚನೆ ಮಾಡಿ. దేని కోసం పోరాటం? ಯಾವ್ದಕ್ಕಾಗಿ ಹೋರಾಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? చిన్న చిన్న వాటి కోసం. ನಾವು ಸಣ್ಣ ಸಣ್ಣ ವಿಷಯಗಳಿಗೆ ಹೋರಾಟ ಮಾಡ್ತೀವಿ. బిర్యానీ పెట్టేటప్పుడు ఏదో కాలు రెక్కబడింది అనుకో వాళ్ళని తింటాం. ಬಿರಿಯಾನಿ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಗೆ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಪೀಸ್ ಬಿದ್ರೆ ನಾವು ಬೈತೀವಿ. చిన్న చిన్న వాటి కోసం పోరాడద్దు. ಸಣ್ಣ ಸಣ್ಣ ವಿಷಯಗಳಿಗಾಗಿ ಹೋರಾಟ ಬೇಡ. మంచి పోరాటం. ಒಂದು ಒಳ್ಳೆಯ కొరకు నిలబడి ಕರ್ತನಿಗಾಗಿ ನಿಂತುಕೋ. వ్యభిచారం, విగ్రహారాధనతో పోరాడు. ವ್ಯಭಿಚಾರವು ಮತ್ತು ವಿಗ್ರಹ అపవాది సింహంతో పోరాడు. ಸೈತಾನಿಗಂತೆ లోక సంబంధమైన ఐగుప్తుతో పోరాడు. ಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟ ಐಗುಪ್ತನೊಟ್ಟಿಗೆ ಹೋರಾಟ. నిన్ను హెచ్చిస్తాడు. ದೇವರು ನಿನ್ನ ಹೆಚ್ಚು ಮಾಡುತ್ತಾರೆ. బెనయా ఎవరో చాలా మందికి తెలియదు. ಬೆನಾಯ ಯಾರೋ ತುಂಬಾ ಜನರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. బెనయా అనే పేరుతో దాదాపు 10 మంది ఉన్నారు బైబిల్లో. ಬೆನಾಯ వాళ్ళందరి పేరు లేవు. 12 ಮಂದಿ ಇದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲರೂ ఈయన ఒక్కడిని దేవుడు హెచ్చించాడు. ಒಬ್ಬರನ್ನೇ ಕರ್ತನಿಸಿದ್ದಾನೆ. ఆత్మీయంగా, శారీరకంగా దేవుని కొరకు మంచి పోరాటం పోరాడాడు. ಆತ್ಮೀಯವಾಗಿ ಮತ್ತು ಶಾರೀರಿಕವಾಗಿ ದೇವರಿಗಾಗಿ ಒಂದು ಒಳ್ಳೆಯ ಹೋರಾಟವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. చిన్న చిన్న వాటి కోసం పోరాడు.
ಸಣ್ಣ ಸಣ್ಣ ವಿಷಯಗಳ కోసం ಜಗಳ ಮಾಡಿ దేవుని కొరకు వాక్యం కొరకు పోరాడు. ದೇವರಿಗಾಗಿ ಮತ್ತು ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಹೋರಾಟ ಮಾಡು. ನಿನ್ನ ಆಶೀರ್ವದಿಸು. ಕರ್ತನು ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಾನೆ. God bless you. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ. ಆಮೆನ್. ಶ್ರೇಷ್ಠವಾದ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. ಜನರಲ್ಲಿದ್ದಂತಹ ಒಂದು ಆತ್ಮೀಯ ಸತ್ಯಗಳನ್ನು ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. ದೇವರ ವರ್ತಮಾನದಂತ ಅಯ್ಯವರಿಗೆ ನಾವು ಶುಭಕರಿಂದ ಒಂದು ತಿಳಿಸುವಾಗಿದ್ದೇವೆ. అలాగే సాయంకాలం కూడా 6:30 గంటలకి విజయాల ఆశీర్వాదం చేస్తున్నాం. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸಾಯಂಕಾಲ ಸಹ ಒಂದು ಸಭೆ ಇದೆ. ದಯವಿಟ್ಟು 6:30 ಗಂಟೆಗೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಬರಬೇಕೆಂದು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವುದಾಗಿ. ప్రార్థన అయిన తర్వాత సెకండ్ ఫ్లోర్ లో మీ అందరికీ స్నాక్స్ ఇచ్చేయాలి. ಪ್ರಾರ್ಥನೆ ಆದ ನಂತರ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ ಸೈಕಲ್ಗಳಲ್ಲಿ ಸ್ನಾಕ್ಸ್ ಇದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕೆಂದು మన మధ్యలో ఉన్న యశ్యామ్ గారు ప్రార్థన చేసి ನಮ್ಮ ನಡುವೆ ಇದ್ದಂತ ಯಶಾನವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. హలో కృపా సత్య సంపూర్ణ తండ్రి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు విశేషమైన ఆత్మీయంగా నేను సత్యంతో మీరు ఆరాధించడానికి స్వరూపం సంపాదించి సంఘాన్ని చేరేట్టుగా మా విధానాన్ని పరిస్థితి మరొకటిలో వాక్యమైన యేసుక్రీస్తు ప్రభా నాయన మా ప్రభావ దేవా లోక సంబంధమైన విచారాలను విడిచిపెట్టిన ఆయనకు మీకు సిద్ధపడాలని ఏ విధంగా ఉన్నారో వాక్యం ద్వారా దైవజనం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి తెలుస్తున్నాం. కార్యంలో విగ్రహ సంబంధమైనది విచార సంబంధమైనటువంటి కార్యాలు సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి ఆయన మా ప్రభావ దేవ బలం గల శక్తి కలిగిన వారమైన ఆయనకు మీ యొక్క మీ వాక్యమందు ఆధారపడి వాక్యం ద్వారా ఆధారపడి ఆయన రేపులకు బాధ్యతకరంగా ఉంటే వాక్యపరమైన జీవితం జీవిస్తూ నా పరలోకంలో సిద్ధపడాలని రాకపోతే రేపులకు బాధ్యతకరంగా ఉంటూ అనేక కూడా మేము ప్రార్థించాలని ఈ రాకపోతే అందరూ ఆయన కలిసి ప్రయోజనం ఉండే విధంగా సదాకారం బాధ్యత అందించమని ఈ కోరికలకు ఆధ్యాత్మిక నడిపించాలి. భక్తుదేవాన్ని యేసుక్రీస్తు చెల్లిస్తూ మా ప్రభుని మీకు పెట్టినాడైనా యేసుక్రీస్తు వర్షిస్తున్నాను నేను నమ్మకంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. అందరికీ